ఎదుర్కొంటాం, మీరు మాకు అండగా నిలబడండి అంటూ మీరు ఇక్కడ పోరాట స్ఫూర్తిని ఏదైతే ప్రదర్శిస్తున్నారో ముందుగా శిరస్సు వంచి మీకు నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 2023 ఎన్నికల్లో ఆనాడు మనకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో 70,000 ఓట్లు వస్తే తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సంవత్సరంన్నర తర్వాత గెలిచిన ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి వదిలిపెట్టి పోయినా మేము మాత్రం వదిలిపెట్టమంటూ గ్రామ గ్రామాన సింహాల మాదిరిగా పోరాటం చేస్తున్న మా తమ్ముల వల్లే, మా చెల్లెళ్ళ వల్లే ఏం జరిగింది అంటే పంచాయతీ ఎన్నికల్లో 14,000 ఓట్లు అదనంగా వచ్చినాయి. 70,000కు 84,000 అంటే మన బలం మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. మనను వదిలిపెట్టిపోయిన వాళ్ళు, ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉండేనో గతంలో వదిలిపెట్టిపోయినాడు, కనీసం సొంత ఊర్లో ఉన్న సర్పంచ్ గెలిపించుకోగలిగినాడా? అంటే పార్టీ నీడ నుండి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇగో ఈ మీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యేని గొప్ప ఉదాహరణ. ఈరోజు ఒక అనామకుడుగానే వచ్చినాడు, రేపు అనామకుడుగానే మిగిలిపోతాడు తప్ప ఏమీ అయ్యేది లేదు. ఒకటి మాత్రం పక్కా, రేపు సరిగ్గా ఏప్రిల్ 27, 2026 మనం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 2001వ సంవత్సరంలో 25-26 ఏళ్ల కిందట జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, పెద్దలు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు వారు ఆశ్రయమిస్తే జలదృశ్యంలో ఆనాడు ఎగిరింది గులాబీ జెండా. 25 ఏళ్ల కింద. రేపటితో 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెట్టబోతా ఉంది గులాబీ జెండా. భారతదేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత మన పార్టీకి మాత్రమే ఉంది. అది ఏంది అంటే మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా 3 పాత్రలు సమర్థవంతంగా పోషించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లున్నోడు 4 ఫీట్లున్నోడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత. ఎందుకంటే వాళ్ళు పాపం ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో కాదు, నిన్న ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయిండు. మనం తెచ్చిన నేను చెప్తా తొందరపడక, నా చెవులో మీరు ఎర్రకపోతే చాలు. మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్లో పుట్టిన కంపెనీ పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డిని నేను పిలిచినారు. మనం గట్టినవన్నీ కడితే ఈయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టట్లేదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. చివరికి హుజూర్ నగర్ పాత నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే, ఆగురా అయ్యా చెప్పని, పాత నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే 12ట్లో 11కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించినారు ఉమ్మడి నల్లగొండ ప్రజలు. సరే, కారణాలు ఏమైనప్పటికీ జరిగిపోయింది. కొంత మన తప్పు ఉండొచ్చు, కొంత మన ఎమ్మెల్యేలు గతంలో పోటీ చేసిన వాళ్ళ చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, చిన్న మరి అసంతృప్తులు అక్కడ ఇక్కడ ఉండొచ్చు. నేను కాదనట్లేదు, మేము కూడా మనుషులమే, ఆడినో ఎన్నో తప్పు చేసే ఉంటాం. అందుకే ప్రజలు ఆ తీర్పిచ్చారు, అందులో వేరే అనుమానం లేదు. కానీ విచిత్రమైన విషయం చాలా ఆశలతో ఏదేదో రంగుల ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి ఏం చెప్పారు అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు సిఎల్పి అధ్యక్షుడు. ఏం చెప్పారు ఆ రోజు విక్రమార్క గారు? మీకు గుర్తుండాలా, ఇట్లా గ్యారంటీ కార్డు పట్టుకొని ఇది మీరు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పట్టుకోండి,
99 రోజులు అయిపోయి 100వ రోజులకు అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. కార్డులు భద్రంగా పెట్టుకోండి అన్నారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చినారు. బాండ్ పేపర్లు రాస్తున్నాం, ఇదిగో 100 రూపాయల స్టాంప్ పేపరు, దేవుడు కాడ పెడుతున్నాం, ఒట్టు పెడుతున్నాం, నమ్మండి దేవుడి మీద ఒట్టు అన్నారు. ఎన్ని మాటలు చెప్తే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, భద్రంగా పెట్టుకోమంటివి కదా కార్డులు, భద్రంగా 100 రోజులు పెట్టుకోమంటివి కదా, మరి 1000 రోజులు అయ్యేందుకు వచ్చే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా కార్డులు, మరి ఏం చేయాలా? ఇక ఎంత సిగ్గులేని నీతి మాలిన మనుషులంటే కాంగ్రెస్ నాయకులు. ఏమైందయ్యా, 100 రోజులు 6 గ్యారంటీలు అంటారు కదా, 420 హామీలు ఇస్తారు కదా, 13 డిక్లరేషన్లు చెప్తారు కదా, రైతులకు రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, బీసీలకు బీసీ డిక్లరేషను, మహిళలకు మహిళా డిక్లరేషను, యువజనులకు యువజన డిక్లరేషను, మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషను, ఎంతొస్తే అంత 420 అడ్డమైన హామీలు. అభయహస్తం అనే పుస్తకం మీ మేనిఫెస్టో పెడితిరి కదా, ఏమైంది మరి 100 రోజుల ముచ్చట అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడు ఎరికేనా? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నాడు. సరే ముఖ్యమంత్రి గారు నువ్వు చెప్పింది కరెక్టే, 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం, మాకు కూడా తెలుసు, కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. 3 నెలల్లో పిల్లలు పుట్టపోతే పర్వాలేదు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి మరి? ఏమనాలన్నా నేను అనట్లేదు, 30 నెలలే ఇంకా నువ్వు చెప్పిన ఒక్క హామీ అమలు కాకపాయ ఏమనాలి మరి నిన్ను? నేను అనలేదా, మళ్ళీ మీరు అనాల. నేనేమంటున్నా అంటే మాటలేమో ఆకాశాన్ని అంటే మాటలు డైలాగులు, సినిమా డైలాగులు చూస్తే మరి కింద పనేమో ఏమీ లేదు, హల్లికి హల్లి, సున్నకు సున్నా. ఇక మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, 6.5 ఫీట్లో 7 ఫీట్లో ఉన్నాడు, ఏమి లాభం? ఆ కృష్ణా నీళ్లు తాగి బాగానే పెరిగిండు వాటంగా, కానీ ఏమి చేసిందేమి? అప్పట్లో డైలాగ్ కొట్టినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీకు యాదికుండాలా? ఏమన్నాడు? నేను కేసీఆర్ని దించేదాకా గడ్డమే దియ్య అన్నాడు. నేను అప్పుడే చెప్పిన, గడ్డం పెంచుకుంటే సన్నాసులు కలిసిపోతావు, ఏమి కాదు నీతోనని. ఈరోజు ఏదో అబద్ధపు మాటలు చెప్పి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అడ్డగోలుగా ప్రజల్ని భ్రమంలో పెట్టి తప్పిదారిన భాగ్యలక్ష్మి బంపడ్రా మాదిరిగా జాక్పాట్ కొట్టారు తప్ప మిమ్మల్ని నమ్మి జనాలు ఎవరు నిజాయితీగా ఓట్లు వేయలేదు, మోసపోయారు. ఇది వాస్తవం, నేను చెప్పట్లా. వాళ్ళ గ్రామాల్లో ఏ రైతునన్నా అడగండి, ఏ రైతు బిడ్డనైనా అడగండి, వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్కు ఓటేసి తప్పు జరిగింది, తప్పు చేసినాము అని నల్గొండ జిల్లాలోని రైతన్నలు స్వయంగా వాళ్ళ నోటితో వారే చెప్తున్నారు తప్ప ఇది నా మాట కాదు. అట్లాగే ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఈ దేశానికి దాదాపు 60 ఏళ్ల పాటు నాయకత్వం వహించింది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే. 55-60 ఏళ్ళు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ 2014కు పూర్వం ఏం చేసిందయ్యా నల్గొండకి అంటే, ఒకవైపు మూసి నిండా మురికి నింపి ఒకవైపు గబ్బు లేపింది, మరొక వైపు మీ నల్గొండ జిల్లాలో దేవరకొండ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలు కావచ్చు, మొత్తం ఫ్లోరోసిస్తో అస్తవ్యస్తం అయిపోయి దగ్గర లక్షలాది మంది మన పిల్లలు జీవోత్సవాల మాదిరిగా బొక్కల్లో మూలుగు చచ్చిపోయి చివరికి కాళ్ళు చేతులు వంకరగా పుట్టే ఒక దుస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ మిర్యాలగూడ కానీ, సాగర్ కానీ, హుజూర్ నగర్ కానీ, కోదాడ కానీ, తుంగతుర్తి కానీ, సూర్యాపేట కానీ టైలెండ్ గ్రామాలకి ఎన్ఎస్పి ఉన్నా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది.